హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. ఫ్రెండ్స్, ముహూర్త బలం ఏంటో కానీ ఆ గరుడ వాహనం మీద ఉభయ దేవేరులతో స్వామి కూర్చున్న, వెంకటేశ్వర స్వామి కూర్చున్న ఆ మూర్తి లాకెట్గా తీసుకుని వెంకటేశ్వర స్వామి రూపాలతోటి కాసులు ఉపయోగించి మనం కొంచెం హెవీ బడ్జెట్లో నెక్లెస్ చేయటం జరిగిందండి. అది ఎంత రీచ్ అయింది, ఎంత అభిమానం పొందింది, మీ దగ్గర నుంచి వస్తున్న ఆ స్వామివారి మూర్తుల్లో ఆ చిరునవ్వు, ఆ చక్కటి రూపాల్లో ఆ చిరునవ్వు, ఆ ఫీచర్స్ గురించి మీరు స్పెషల్గా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందండి. ఇదంతా ఆ స్వామివారి కృపా దయగానే భావిస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, మరొక్కసారి మన ట్రెడిషనల్ కాసుల పేరు, అలాగే పలకసర్లు, అలాగే గరుడ వాహనం మన నెక్లెస్, నేను దీన్ని గరుడ నెక్లెస్ అని పిలుచుకుంటూ ఉంటాను. ఈరోజు ఈ గరుడ నెక్లెస్ నేను ఒక కస్టమర్ రిక్వైర్మెంట్ కోసం మినీ హారంగా చేయడం జరిగిందండి, ఒక 100-110 గ్రాముల బడ్జెట్లో. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, ఈ నెక్లెస్ మళ్ళీ ఒక్కసారి నేను చెప్తున్నాను, ఆ ముహూర్త బలమేమో, స్వామివారి దయేమో, నాకు ఆ స్వామివారి మీద ఉన్న ఆ భక్తి ప్రపత్తులు అనుకోండి, బహుశా ఆ రూపం అలా కుదిరిందండి. స్వామివారి రూపాలు చేయటం, ఆ స్వామివారి రూపాల్లో ఆ జీవం, ఆ లైవ్లీనెస్ తీసుకురావటం అంత సాధ్యం కాదండి. అంత అనితర సాధ్యమైన పని అది. అంత ఈజీగా మనం అనుకుంటే అయిపోయేది కాదు. తిరుపతి వెళ్ళాలంటే ఎలా స్వామివారు పిలిస్తే తప్ప మనం వెళ్ళలేమో, మనం అనుకుంటే వెళ్ళలేమండి. అలాగే ఈ రూపాల్లో కూడా స్వామివారి రూపం అందరూ చేస్తారండి. ఒక విగ్రహం చెక్కటం ప్రతి శిల్పి చేయగలడు. కానీ స్వామివారి రూపంలో ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం, ఓ టెంపుల్స్కి అది వెళ్ళినప్పుడు, అరే స్వామివారు ఎంత బాగున్నారు, అమ్మవారి మొహంలో ఆ చిరునవ్వు ఎంత బాగుంది. అన్ని రూపాల్లో, అన్ని మూర్తుల్లో, అన్ని శిలల్లో ఈ విధమైన కళ రాకపోవచ్చండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. సో ఆ కళ, ఆ రూపంలో తీసుకురావటం ఆ స్వామివారి దయే. ఆటితో పాటుగా భక్తి ప్రపత్తులు కూడా ఉండాలండి దానికోసం. అదృష్టం ఏంటంటే నాతో పాటుగా మా స్వర్ణకారులు, మా టెక్నీషియన్స్ కూడా కేవలం ఒక ఏదో కమర్షియల్గా వర్క్ చేస్తున్నామనే కాకుండా కొంచెం ఆ భక్తి ప్రపత్తులతో కూడుకొని అమ్మవారి రూపాలు, స్వామివారి రూపాలు ఈ బంగారంలో, నెక్లెస్ల రూపంలో, హారాల రూపంలో, నగల రూపంలో తీసుకొస్తూ ఉంటారు. అది కేవలం దానికి రీజన్ ఆ స్వామివారి మీద ఉన్న భక్తి ప్రపత్తులేనండి. సో ఆ విధంగా ఈరోజు మరొక్కసారి మినీ హారంగా మన గరుడ నెక్లెస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. నెక్లెస్ మీకు తెలుసు, ఇది హెవీ వెయిట్ నెక్లెస్ అండి. ఈవెన్ నెక్లెస్ చేస్తేనే బ్యాక్ చైన్తో కలిపి 75 గ్రామ్స్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇందులో అడ్వాన్స్డ్ క్యాట్తో పాటుగా చక్కటి సంప్రదాయబద్ధమైన లక్ష్మీ కాసులు వాడి మనం క్రియేట్ చేసిన డిజైన్ అండి. ఇది అద్భుతమైన డిజైన్ అండి. ఎస్, బడ్జెట్ కొంచెం ఎక్కువే, తప్పదండి. కొన్ని రూపాలు, కొంత ఆర్ట్ తీసుకురావాలి అంటే మెటల్ కావాలి, మెటల్ లేకుండా చేయలేమన్నమాట. సో ఆ విధంగా అద్భుతమైన నెక్లెస్ని ఈరోజు మనం మినీ హారంగా చేయటం జరిగిందండి. ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. ఈరోజు నేను ఈ వెయిట్ మనకి దాదాపుగా 113 గ్రాముల వెయిట్ వచ్చిందండి. ఎందుకంటే ఇది మినీ హారం అంటున్నాను కానీ ఆల్మోస్ట్ హారం లెంగ్త్ అండి, 18 ఇంచెస్ వరకు ఉంది. బ్యాక్ చైన్ ఒక 8 ఇంచెస్ బ్యాక్ చైన్ ఇచ్చేసాం. సో ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. ఈ లాకెట్ గురించి స్పెషల్గా అందరూ చెప్తూ ఉంటారండి, నేను చెప్పడం అయిపోయిందండి. నేను తయారు చేసినప్పుడు నా వర్క్ గురించి నేను చెప్పుకున్నాను. ఆ తర్వాత కస్టమర్స్ దగ్గర నుంచి, మన వ్యూవర్స్ దగ్గర నుంచి, మన సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి చూసి కామెంట్స్ రూపంలో, ఫోన్ కాల్స్ ద్వారా చెప్తూ ఉంటారండి, స్వామివారి నెక్లెస్ చాలా బాగుందండి, ఎస్పెషల్లీ స్వామివారి మొహంలో, అమ్మవారి మూర్తుల్లో ఆ చిరునవ్వు, ఆ లైవ్లీనెస్ అద్భుతంగా మాకు నచ్చినాయి అని చెప్తూ ఉంటారు. ఎస్, మనం చేసిన ఆర్ట్కి అది కరెక్ట్గా రీచ్ అయింది అనడానికి అదొక పరీక్ష అండి, అదొక బ్యారిగేట్ అని చెప్పొచ్చు.
సో ఈ నెక్లెస్లో మనం ఆ పరీక్షని నెగ్గామనే చెప్పాలండి, గెలిచామనే చెప్పాలి. అది స్వామివారి దయ అని అనుకుంటున్నాను. ఇంకొకసారి మీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఆ విషయంగా. సో ఈ కాసుల మీద కూడా మీరు గమనిస్తే వెంకటేశ్వర స్వామి ఇంతవరకండి, మెడ కింద వరకు వ్యూహలక్ష్మి ఉంటారు కదా, అక్కడ వరకు అనమాట ఉన్న రూపాన్ని మనం శంకు చక్రాలతోటి ఈ బెల్ట్లో తీసుకున్నాం, కింద కాసులు ఇచ్చేసాం ప్రతి మూర్తి కింద. అలాగే లాకెట్లో గరుడ వాహనం, చక్కటి ఆ గరుడ వాహనం చాలా అద్భుతంగా సెట్ అయిందండి. ఈ నెక్లెస్ గురించి చెప్తూ ఉంటే నేను అలా చెప్తూనే ఉంటాను. సో స్వామివారు వెంకటేశ్వర స్వామి రూపం, ఉభయదేవేర్లు శ్రీదేవి భూదేవి సమేతంగా అద్భుతమైన నెక్లెస్ వచ్చిందండి. లాకెట్ చేయగలిగాం. ఎక్స్ట్రాడినరీ పీస్ అండి, నాకు చాలా ఇష్టమైన పీస్ అనమాట. సో అదేవిధంగా మరొక్కసారి మన ట్రెడిషనల్ పల్క్సర్లు చూపించబోతున్నాను, ఫుల్లీ హ్యాండ్మేడ్. ఈరోజు మీకు నా ఛానల్లోనే మనకి ఎక్స్ట్రాడినరీగా మనకి సెట్ అయిన, నాకెంతో మంచి పేరు తీసుకొచ్చిన, మీ దాకా నన్ను చేర్చిన 2 అద్భుతమైన ఐటమ్స్ చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే పల్క్సర్లు, ఇది ఫుల్లీ హ్యాండ్మేడ్ అండి. ఇది గమనిస్తే మీరు ఇందులో కంప్లీట్గా అడ్వాన్స్డ్ క్యాడ్ వర్క్ ఉంది, అడ్వాన్స్డ్ మిషన్ వర్క్ ఉంది. ఇందులో సాంప్రదాయబద్ధమైన పురాతనమైన చేతి వర్క్ ఉంది. అదే పల్క్సర్లు. అష్టమణి 8 ముఖాలతో కూడుకున్న ఒక సాలిడ్ గుండు, ఒక గోల్డ్ గుండు, ఒక బాల్, దానికి 8 ముఖాలు, దాన్ని అష్టమణి అంటూ ఉంటారండి. సో 3 లైన్స్లో ఈరోజు మనం 28 ఇంచెస్లో 60 గ్రామ్స్ బడ్జెట్లో, అంటే నేను చెప్తూ ఉంటానండి, రీజనబుల్గా ఒక చక్కటి పూస, మరీ చిన్న ఆవగింజ అంత కాకుండా, అలాగని పెద్దగా కాకుండా కనపడేలాగా పల్క్సర్లు సాలిడ్ పీస్ అండి. దాని మీద కొట్టిన ఆ 8 ముఖాలు కటింగ్స్ తోటి చిన్న పీస్ కొట్టిన ఎక్స్ట్రాడినరీ వర్క్, నేను మాటల్లో చెప్పలేను ఆ వర్క్లో ఉన్న గొప్పతనం అది. ఆ చేతిలో, ఆ స్వర్ణకారుల చేతిలో ఉన్న మాయాజాలం అది. సో అద్భుతం అండి, ఎక్స్ట్రాడినరీ వర్క్ ఇది, ఫుల్లీ హ్యాండ్మేడ్ వర్క్. చాలా లిమిటెడ్ పీపుల్ ఉన్నారండి ఈరోజు ఈ విధంగా చేయగలిగిన పల్క్సర్లు చేయగలిగిన స్వర్ణకారులు. చేస్తూ ఉంటారండి, బట్ అది పనితనం తగ్గిపోతూ వస్తుంది. మన ఛానల్లో పెట్టిన తర్వాత ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ అండి. అలాగే చక్కగా స్వర్ణకారులు కూడా వారి సహకారంతో అద్భుతమైన ఆర్నమెంట్స్ మీ దగ్గరికి తీసుకొస్తూ ఉన్నాను. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.